నమస్తే, హాయ్ అందరికీ. చూస్తున్నారు కదండి, కేఎఫ్సి ఫ్రైడ్ చికెను ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈరోజైతే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, స్పైసీగా ఉంటుంది. చూడండి, ఫుల్ వీడియో చూడండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇప్పుడైతే మనం వ్లాగ్లోకి వెళ్ళి చికెన్ ఫ్రైడ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు నేనైతే ఒక 3/4 కేజీ అండి, కేజీకి తక్కువ చికెన్ అయితే తీసుకున్నాను. వాష్ చేసి పెట్టుకున్నాను శుభ్రంగా, వాటర్ లేకుండా వంపేసుకొని. వాటర్ లేకుండా చూసుకోండి ఫస్ట్. ఇప్పుడు నేను తెచ్చుకున్న చికెన్లో 2 లెగ్ పీసులు వచ్చాయి, మిగతావన్నీ కండ పీసులు. ఇప్పుడు మనం ఇది చికెన్ లెగ్ పీసులు ఉన్నాయి కదండి, అవి వాటికి ఘాట్లు పెట్టుకోవట్లే ఇలాగా. ఎందుకంటే మనం మసాలా పెట్టినప్పుడు ఆ మసాలా అంతా లోపల దాకా పోవాలి కాబట్టి. ఇప్పుడు కండ పీసులు ఉంటాయి కదా, ఫోర్క్ స్పూన్ ఉంటే ఫోర్క్ స్పూన్తో ఇట్లా గుచ్చుకోండి. అలాగా గుచ్చితే మనకి ఈజీగా అయిపోతుంది. నా దగ్గర ఫోర్క్ స్పూన్ అది కనిపించలేదు, అందుకని చెప్పేసి నేను చాకుతోనే పెట్టేశాను. ఇట్లా పీసులు అన్నిటికీ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి, అట్లా ఘాట్లు పెట్టేసుకొని. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు పాలు తీసుకోండి. ఒక చిన్న కప్పు వరకు పాలు తీసుకొని దాంట్లో నిమ్మరసం పిండండి. నిమ్మరసం ఉంటే నిమ్మరసం, లేదా వెనిగర్ ఉంటే వెనిగర్ అయినా వేసుకోండి. ఇట్లా వేయంగానే మనం ఇట్లా మిక్స్ చేయగానే పాలు అయితే విరుగుతాయి. ఇంకా పాలల్లో మిగతా మసాలాలు ఏమేమి వేయాలో చూద్దాం. ఇప్పుడు చూసారు కదండి, పాలు విరిగిపోయాయి. దాంట్లో నేను ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకున్నాను, పెప్పర్ పౌడర్ వేసుకున్నాను, అంటే మిరియాల పొడి అండి. ధనియాలు, జీరా పౌడర్ వేసుకున్నాను, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకున్నాను. గరం మసాలా వేసుకున్నాను, చిల్లీ పౌడర్ అండి. మీకు ఎంత స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అది మసాలా అండి, ఇప్పి మసాలా వస్తుంది కదండి మ్యాగీ లాగా. ఆ మసాలా నేను కొంచెం డిఫరెంట్గా టేస్ట్ చూద్దామని చెప్పేసి నేను ఆ మసాలా కూడా మిక్స్ చేసేది. అది కొంచెం స్పైసీగానే ఉంటుంది ఆ మసాలా కూడా వేసి ఇంకా మిక్స్ చేసేసి లాస్ట్లో అయితే ఇది నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 2 స్పూన్లు దాకా వేసి మిక్స్ చేసేస్తున్నాను. బాగా మిక్స్ చేసేసాను. మొత్తం మిక్స్ చేసేసుకొని మనం చికెన్ ఘాట్లు పెట్టుకున్నాం కదండి, చికెన్ ముక్కల్లో ఇది పేస్ట్ మొత్తం వేసేసి బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసుకున్నాను. బాగా ముక్కలకి బాగా పట్టాలని. ఇప్పుడు మనకి ఘాట్లు ఉన్నాయి కదండి, ఘాట్లు లోపలికి పోయేదాకా బాగా చేత్తోనే మిక్స్ చేయండి, స్పూన్తో కలపొద్దు, బాగా కలవదు. ఇట్లా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఇది ఒకటి కనీసం ఒక 5 అవర్స్ అన్న ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 5 అవర్స్ ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా. టైం లేకపోతే కనీసం 1 గంట అన్న ఫ్రిడ్జ్లో ఉంచండి. నెక్స్ట్ వచ్చేసి మనకి కూలింగ్ వాటర్ కావాలండి. కూలింగ్ వాటర్ కోసం నేనైతే ఒక గిన్నె నీళ్ళు అయితే తీసుకున్నాను. బాగా అంటే రీఫ్రిజిరేటర్లో పెట్టాలి, బాగా ఐస్లాగా అవ్వాలి నీళ్ళు. అవి 2 నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఒక 5 అవర్స్ తర్వాత నేను మిగతా ప్రాసెస్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నానండి. ఆ 5 అవర్స్ తర్వాత ప్రాసెస్ అంటే ఇది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో నేను ఫస్ట్ మైదా వేసుకున్నాను. ఒక 2 కప్స్ వరకు మైదా వేసుకున్నాను. కొంచెం పిండి ఎక్కువ పడుతుందండి మైదా. కార్న్ఫ్లోర్ కూడా తీసుకున్నాను, ఒక 1/2 కప్ వరకు. కార్న్ఫ్లోర్ లేని వాళ్ళు రైస్ పౌడర్ అయినా వేసుకోవచ్చండి, రైస్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. కార్న్ఫ్లోరు, మైదా వేసుకొని సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అండ్ కారం, చిల్లీ పౌడర్ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసి పెట్టుకోండి. మైదా కార్న్ఫ్లోర్ మిక్స్ చేసి పెట్టుకొని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ముక్కల్ని ఒకసారి మిక్స్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే గ్రేవీ అంతా కిందకు పోతుంది కాబట్టి ఒకసారి స్పూన్తో మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఎలా చేయాలి ఏందని చెప్పేసి. ఐస్ చూడండి, ఐస్ కట్టింది. ఇట్లా ఐస్ కట్టింది. నాకు ఆ గిన్నెలో ముక్కలు అనేది మనం ఐస్ వాటర్లో ముంచాలి, అందుకని చెప్పేసి నాకు ఆ గిన్నెలో వల్ల కదండి వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నాను, వేరే దాంట్లోకి. చూడండి, ఐస్ ఉంది. మనం చేసినంతసేపు ఐస్ అనేది కూల్ తగ్గకూడదు, అట్లా ఉండాలి నీళ్ళు. అందుకు ఐస్ లాగా ఉండాలి నీళ్ళు. ఇప్పుడు నేనైతే కడాయి పెట్టుకుని కడాయిలో ఆయిల్ వేసి పెట్టుకున్నా, అది హీట్ అవుతుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఎలా చేయాలనేది ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ నేను లెగ్ పీస్ అయితే తీసుకున్నాను. బాగా ప్రెస్ చేస్తూ పిండి పట్టించండి ముక్కకి. పిండి పట్టించాను, ప్రెస్ చేస్తూ ముక్కకు బాగా పిండి పట్టించాలి. అదే మైదా కార్న్ఫ్లోర్ పిండి పట్టించిన తర్వాత ఐస్ వాటర్ ఉంది కదా, ఐస్ వాటర్లో ఇట్లా 1 సెకండ్ అట్లా ముంచి లేపండి. 1 సెకండు ముంచి లేపేసి తీసి మళ్ళీ మైదా కార్న్ఫ్లోర్ కలిపాం కదా మిక్స్ పౌడరు, దాంట్లో ఒకసారి అలా కోటింగ్ లాగా వేసేసి ఇట్లా ఇదిలిచ్చండి. మిగతా పైన ఉన్నదంతా ఈజీగా రాలిపోతుంది. ఇంకా తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. నేను ఫస్ట్ అయితే ఒక 2 పీసులను అయితే తీసుకున్నాను. అన్నీ ఒకసారి చేసి పెట్టుకోవద్దండి మనం, ఎందుకంటే ఐస్ వాటర్లో ముంచి లేపుతాం కదా, పిండి అనేది తడి పీల్చేస్తుంది పిండిని, అందుకని అన్నీ ఒకసారి చేసి పెట్టుకోవద్దు. మనం నూనెలో వేస్తామనగా ఆ టైంలోనే
మనం అది ఎట్లా ప్రాసెస్ ఇవి ఒక 1 మినిట్ కూడా కాదండి, హాఫ్ మినిట్ ముందు ఇట్లా అవి వేగుతున్నప్పుడే అవి వేగుతున్నాయి ఇంకా తీద్దాం అన్నప్పుడు ఇవి చేసి పెట్టుకోండి. ఇట్లాగా ముందుగానే ఒక నిమిషం ముందుగానే చేసి పెట్టద్దు, వేస్ట్ అయిపోతుంది మళ్ళీ అనవసరంగా. ఇట్లా ముంచి లేపని చూపించాను కదండి, ఆ విధంగా అన్నీ 2 పీసులు అయితే నేను తీసుకున్నాను. ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిపోయింది, ఆయిల్లో వేసేసాను. చూడండి, ఆయిల్లో వేసుకొని ఆయిల్ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోండి, హెవీలో పెట్టద్దు, మళ్ళీ లోపల వరకు ఉడకదు ముక్క. ఈ మీడియంలో పెట్టేసి ఫ్రై చేసుకోండి. మీడియం అంటే నార్మల్ మీడియం కాకుండా కొంచెం తగ్గించండి, మరీ లోలో కాకుండా కొంచెం మీడియంగా పెట్టండి. పెట్టేసి ఫ్రై చేసుకోండి. కొంచెం ఇక్కడే ప్రాసెస్ మనకు అంతా ఇక్కడ ఫ్రై అయ్యేదానికి టైం పడుతుంది. మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఆ టైం పడుతుంది, అంతేనండి. చూడండి, ముక్కలు ఈ కలర్ వచ్చేవరకు, బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకొని తీసి ఇప్పుడు చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యి ఎంత బాగా వచ్చాయి చికెన్ అయితే. కేఎఫ్సీ అయితే చూడండి ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. మళ్ళీ మీకు ఇంకొకసారి చూపిస్తాను ముక్కలు, మిగతా ముక్కలు చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదండి, కన్న ముక్కలు, అవి కూడా చూపిస్తాను. ఇట్లా బాగా ప్రెస్ చేస్తూ పిండిలో ముక్కల్ని ముంచుకోవాలా. ఇట్లా ప్రెస్ చేసుకుంటూ ముంచుకొని ఇంకా తీసి ఐస్ వాటర్ ఇదిలిచ్చండి పిండి, ఐస్ వాటర్లో ముంచి ఒక్క సెకండ్, అంతే, ఒక్క సెకండ్ ఎక్కువసేపు పెట్టద్దు. తీసి మళ్ళీ పిండి కోటింగ్ చేయాలా. లైట్గా చేయండి, హెవీగా చేయొద్దు. కోటింగ్ అయితే ప్రెస్ చేయొద్దు సెకండ్ టైం అయితే. ఊరకట్ల పిండి అట్లా అలా పెట్టేసి వదిలేసేయండి, ఎక్కువ ప్రెస్ చేయొద్దు. ఫస్ట్ సారి ప్రెస్ చేస్తూ పిండి పట్టించాలా. మనం ఐస్ వాటర్లో నుంచి తీసినాక ఎక్కువ ప్రెస్ చేయకూడదు, లైట్గా పట్టించాలి, అంతేనండి. నేను సెకండ్ టైం మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ ఫస్ట్ లెగ్ పీసులు చూపించాను కదా, ఇప్పుడు నా మామూలు చిన్న చిన్న పీసులు కూడా చూపిస్తున్నాను చూడండి. లైట్గా ఓన్లీ అంతే, పిండిని అట్లా అనేసేయండి అంతే. ఎక్కువ మనం చిన్నపిల్లడి బొగ్గులు అట్లా తాగుతాం అట్లాగండి, ఎక్కువ ప్రెస్ చేయకుండా సెకండ్ టైం తీసుకోవాలా. ఇలా ముక్కలన్నీ ఒక 4 పీసుల వరకు నేను అట్లా పిండి పట్టించి తీసాను. ఇవన్నీ మిక్సీలో అదే నూనెలో వేస్తున్నాను. ఇవి ముక్కలన్నీ ఇవి కూడా వేయించిందా చూపిస్తాను. ఇవి అయినా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేయండి, లేకపోతే ముక్క లోపల వరకు ఉడకదు. లోపల కూడా దాకా మనం పెట్టించిన మసాలా కూడా పోదు సరిగా. చూడండి ఎంత బాగా వస్తున్నాయి కేఎఫ్సీ చికెన్. ట్రై చేయండి, ఇట్లా ట్రై చేయొచ్చు. చూడండి, అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు, ఏం స్పెషల్గా అన్నీ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇట్లా ఐస్ వాటర్లో కాకుండా వేరే పద్ధతి కూడా ఉందండి, అది కూడా ఆ మెథడ్ కూడా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను వీడియో అయితే చేసి. అలా మీకు కావాలంటే ఖచ్చితంగా అప్లోడ్ చేయండి. మనకి కేఎఫ్సీ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి, సూపర్గా ఉందండి కేఎఫ్సీ చికెన్. నేను ఇప్పి మసాలా వేసాను కదండి, చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంది. పిల్లలు అయితే బాగా తిన్నారు. నాకు వీడియో తీసిందాక కూడా నాకు ఆ లెగ్ పీసులు అనేది ఉంచలా, నేను ఏదో గవక్కన అట్లా తీసుకున్నాను ఇంతవరకు. తీసుకొని ఇంక పిల్లలు ఎప్పుడెప్పుడు తిందామని ఉన్నారు. అసలు వాళ్ళు తినిందాక వాళ్ళ ఆత్రత తట్టుకునేది కాదు. ఇంకా సరేలేని వాళ్ళు తినిచ్చేసాను. నేను మిగతా ముక్కలు మా నార్మల్ ముక్కలు ఉంటాయి కదా, అవి అయితే వీడియో తీసుకుని ఇదంటే గబక్కన ఏదో తీసేసానండి ఈ వీడియో అయితే. ముక్కల వరకు చూడండి ఎంత బాగా వచ్చిందో, క్రిస్పీగా వచ్చిందండి. పైన అయితే క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఉంటుంది ముక్క అయితే, సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు వేరే మెథడ్, సెకండ్ మెథడ్ కూడా కావాలంటే, అంటే ఐస్ వాటర్ లేకుండా వేరే చేయాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆ వీడియో అయితే పెడతాను. చాలా బాగా వచ్చింది, ట్రై చేయండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, కొత్తగా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. మరిన్ని వీడియోస్, మరిన్ని రెసిపీస్ అయితే వస్తుంటాయి. సూపర్ ఉంది. ఇట్లా సాస్లో ముంచుకొని టమాటా సాస్లో తింటుంటే ఉందండి, సూపర్ ఉంది. కేఎఫ్సీ మన ఫీలే వేరండి, మనకి హోటల్లో కేఎఫ్సీలో తిన్నట్టే ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది కేఎఫ్సీ అయితే. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ట్రై చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే చిన్న లైక్ చేయండి, మీ సపోర్టే నన్ను ముందుకు పడేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చినాయి. ఇదైతే లాస్ట్లో మా పిల్లలు తినేసినాక నేను మిగతా ముక్కలతో తీసాను ఈ వీడియో అయితే. చాలా బాగా వచ్చింది, చాలా చాలా బాగా వచ్చింది. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మళ్ళీ అడుగుతున్నాను, నచ్చితే ఒక చిన్న మీ లైక్ వల్ల నా వీడియో అనేది అందరికి షేర్ అవుతుంది. చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, ఆల్ అని కొట్టండి, అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. బాయ్ బాయ్.